Acceptance of deposits by companies. Chapter 5th of Companies Act 2013. ఆబ్స్ట్రాక్స్లో డీమ్యాట్ అకౌంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఈ మంత్లో కనుక డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే మనకు డిజిటల్ కోడ్ అనేది ఫ్రీగా మన వ్యాలెట్లో యాడ్ చేస్తారు. జీరో బ్రోకరేజ్ ఫర్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, IPO అండ్ NFOs. ఇంట్రాడే ట్రేడింగ్స్కి అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్కి ₹20 for order. Okay. Topics covered in this section are prohibition on acceptance of deposits from public, repayment of deposits etc. accepted before commencement of this act, damages for fraud, acceptance of deposits from public by certain companies, punishment for contravention of section 73 or section 76, the company's acceptance of deposits rules 2014, and EFAM DPT3. If time allows, let us complete all the topics, and if not, we will go for another session. Okay. And next, the first topic is prohibition on acceptance of deposits from public. This is section 73, and the notified date of this section is April 1st of 2014. What the section says is section 73 subsection 1. On or after the commencement of this act, no company shall invite or accept or renew deposits under this act from the public except in the manner provided. అంటే ఏ కంపెనీ అయినా సరే పబ్లిక్ నుండి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసుకోకూడదు ఆన్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013 తర్వాత ఏ కంపెనీ కూడా పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసుకోకూడదు. ఒకవేళ చేసినట్లయితే యాజ్ ద మేనర్ ప్రొవైడెడ్, ఈ సెక్షన్లో చెప్పిన విధంగా కాకుండా ఇంకే విధంగా ఒక కంపెనీ అనేది పబ్లిక్ నుండి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. ప్రొవైడెడ్ దట్ nothing in this subsection shall apply to banking company and non-banking financial company as defined in the Reserve Bank of India Act 1934 and to such other companies as central government may after consultation with the Reserve Bank of India specify in this behalf. Okay. అయితే ఫస్ట్ సబ్సెక్షన్ 1లో ఏముంది అంటే సెక్షన్ 73లో చెప్పిన విధంగా కంపెనీస్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా మిగతా ఏ విధంగా కూడా కంపెనీస్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ సెక్షన్స్ అనేది బ్యాంకింగ్ కంపెనీకి అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి అప్లికబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకొక దానికి కూడా అప్లికబుల్ అవ్వదు. అది ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఏదన్నా టైప్ ఆఫ్ కంపెనీస్ని స్పెసిఫై చేసినట్లయితే దట్ టు ఇన్ కన్సల్టేషన్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఈ కంపెనీని ఎగ్జామ్ట్ చేయండి అని చెప్తే కనుక దానికి అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ కంపెనీస్కి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి సెక్షన్ 73 సబ్సెక్షన్ 1 అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకే. అండ్ నెక్స్ట్ సబ్సెక్షన్ 2. ఏ కంపెనీ మే సబ్జెక్ట్ టు పాసింగ్ ఆఫ్ స్పెషల్ రెజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్ అండ్ subject to such rules as may be prescribed in consultation with the Reserve Bank of India accept deposit from its members on such terms and conditions including the provision of security if any or for the repayment of such deposits with interest as may be agreed upon between the company and its members subject to the fulfillment of the following conditions namely. అంటే ఇక్కడ ఫస్ట్ సబ్సెక్షన్ 1లో ఏం చెప్పారంటే నో కంపెనీ షల్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అని చెప్పాడు. అసలు ఏ కంపెనీ కూడా డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఇంకో మళ్ళీ ఏం చెప్పారు అంటే ఈ సెక్షన్లో చెప్పిన విధంగా కాకుండా ఈ సెక్షన్లో చెప్పిన విధంగా అయితే చేసుకోవచ్చు, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆ సబ్సెక్షన్ 1 అనేది దేనికి అప్లికబుల్ అవ్వదు అనేది కూడా చెప్పారు ప్రొవిజోలో. ఏది బ్యాంకింగ్ కంపెనీస్కి నాన్ బ్యాంకింగ్ కంపెనీస్కి సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన కంపెనీస్కి అప్లికబుల్ అవ్వదు అని చెప్పారు. నెక్స్ట్ సబ్సెక్షన్ 2లో ఏం చెప్తున్నారు అంటే ఏ విధంగా యాక్సెప్ట్ చేయొచ్చు డిపాజిట్స్ని అని చెప్తున్నారు. ఎలా అంటే ఒక కంపెనీ అనేది స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఇన్ కన్సల్టేషన్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇన్ కన్సల్టేషన్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీ రెజల్యూషన్ని పాస్ చేసి యాక్సెప్ట్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు సబ్జెక్ట్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటి అంటే సబ్సెక్షన్ 2లో సెక్షన్ 2లో క్లాజ్ ఏ నుండి క్లాజ్ ఈ వరకు మనకు ఆ కండిషన్స్ అంటే కండిషన్ ఫస్ట్ క్లాజ్ ఏ ఏంటి అంటే ఇష్యూ ఆఫ్ సర్క్యులర్ టు ఇట్స్ మెంబర్స్కి ఫస్ట్ సర్క్యులర్ ఇష్యూ చేయాలి. దేని గురించి అంటే స్టేట్మెంట్ షోయింగ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ క్రెడిట్ రేటింగ్ అప్టైన్డ్. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉంది అదే ఈ మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ అనేది యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆ మెంబర్స్కి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయాలి. ఆ సర్క్యులర్లో ఏముండాలి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ క్రెడిట్ రేటింగ్ అప్టైన్డ్. క్రెడిట్ రేటింగ్ అంటే కంపెనీ యొక్క క్రెడిట్ వర్తీనెస్ ఎలా ఉంది అని చెప్పేసి రిజిస్టర్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఏదైతే క్రెడిట్ రేటింగ్ అప్టైన్ చేశారో ఆ క్రెడిట్ రేటింగ్ని ఈ సర్క్యులర్లో డిస్ప్లే చేస్తూ మెంబర్స్కి ఇష్యూ చేయాలి. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిపాజిటర్స్, the amount due towards the deposits in respect of any previous deposits accepted by the company and such other particulars in such form and in such manner as may be prescribed. Okay, వీటితో పాటు ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ క్రెడిట్ రేటింగ్తో పాటు టోటల్ నెంబర్ ఆఫ్ డిపాజిట్ అంటే ఇప్పటి వరకు ఆ కంపెనీలో ఎంతమంది డిపాజిటర్స్ ఉన్నారు, అంటే ఎంత డిపాజిట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలని చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ బి, ఫైల్ ద కాపీ ఆఫ్ సర్క్యులర్ అలాంగ్ విత్ ద స్టేట్మెంట్ with the register within 30 days before the date of issue of circular. సర్క్యులర్ ఇష్యూ చేసే కంటే 30 days ముందే ఆ సర్క్యులర్ని అలాంగ్ విత్ ద స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్తో సహా ఏది ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్తో సహా ఈ సర్క్యులర్ని వితిన్ 30 days ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్క్యులర్ ఇష్యూ చేసే కంటే 30 days ముందే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కంటే రిజిస్టర్కి ఫైల్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్లాస్ 3, డిపాజిటింగ్ on or before the 30th day of April each year such sum which shall not be less than 20%, of the amount of deposits maturing during the following financial year and kept in a scheduled bank in a separate bank account to be called deposit repayment reserve account. ఓకే, ఈ క్లాస్ 3లో ఏం చెప్పారంటే డిపాజిట్స్ అనేది మనం ఇప్పుడు 30th డే ఇప్పటి అదే ఆ ఫాలోయింగ్ ఇయర్లో ఎన్ని డిపాజిట్స్ అయితే మెచ్యూర్ అవుతాయో అంటే అంటే రీపేమెంట్కి రెడీగా ఉంటాయో నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్లో ఎన్ని డిపాజిట్స్ అయితే రీపేమెంట్ చేయాలో ఆ రీపేమెంట్ చేసే అమౌంట్లో 20% ఆఫ్ ద అమౌంట్ ఒక షెడ్యూల్డ్ బ్యాంక్లో సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ 20% ఆఫ్ ద మెచ్యూరింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని డిపాజిట్ చేయాలి. ఆ అకౌంట్ పేరు ఏదైతే ఉందో అది డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్. ఈ అకౌంట్లో ఉన్న ఫండ్ని డిపాజిట్స్ రీపేమెంట్ చేయడానికి కాకుండా ఇంకా దేనికి వాడకూడదు. ఓకే, దిస్ ఇస్ ద క్లాస్ 3. నెక్స్ట్ క్లాస్ డి, సర్టిఫైయింగ్ దట్ ద కంపెనీ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్ యాక్సెప్టెడ్ ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ or payment of interest on such deposits, and where a default had occurred the company made good the default and a period of 5 years had lapsed since the date of making good of the default. Okay, the clause D లో ఏం చెప్పారంటే కంపెనీ ఏ డిఫాల్ట్ కమిట్ చేయలేదు అని చెప్పేసి ఒక సర్టిఫై చేయాలి. రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్ యాక్సెప్టెడ్ బై ఓకే, ఈ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్లో కంపెనీ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ డిఫాల్ట్ అని ఒక సర్టిఫై చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ కంపెనీస్ యాక్ట్ 2013 కంటే ముందు కానీ కంపెనీస్ యాక్ట్ కమెన్స్మెంట్ అయిన తర్వాత కానీ డిపాజిట్స్ రీపేమెంట్స్లో ఎటువంటి డిఫాల్ట్ కమిట్ చేయలేదు అని చెప్పి సర్టిఫై చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఒకవేళ డిఫాల్ట్ చేసినట్లయితే ఆ డిఫాల్ట్ని ఎప్పుడైతే కంపెనీ మేడ్ గుడ్ ద డిఫాల్ట్ అంటే ఆ డిఫాల్ట్ని ఎప్పుడైతే ఓవర్కమ్ అయ్యారో ఆ ఓవర్కమ్ అయిన డేట్ నుంచి 5 years ల్యాప్స్ అవ్వాలి. అంటే ఆఫ్టర్ 5 years ఓన్లీ ద కంపెనీ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఆర్ ఇష్యూ ఎ సర్క్యులర్ టు ద మెంబర్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆర్ ఇన్విటేషన్ ఆఫ్ డిపాజిట్స్. అండ్ నెక్స్ట్ ద
Fifth clause, providing security if any for the due repayment of the amount of deposit or interest thereon, including the creation of such charge on property or assets of the company. ఓకే, ఏదైతే మనకు డిపాజిట్ అమౌంట్ రీపేమెంట్కి డ్యూ ఉందో దానికి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి దానికి ఏదైతే ఉందో ఛార్జ్ అనేది కూడా క్రియేట్ చేసి సచ్ ఛార్జ్ ఆన్ ద ప్రాపర్టీ ఆర్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఆ డిపాజిట్ రీపేమెంట్ కోసం కంపెనీ యొక్క అసెట్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ దాని మీద ఛార్జ్ క్రియేట్ చేయాలి. అప్పుడు అలా క్రియేట్ చేసినప్పుడు ఆ డిపాజిట్ అమౌంట్ ఏదైతే డ్యూ ఉందో దాన్ని సెక్యూర్డ్ డిపాజిట్ కింద ట్రీట్ చేస్తారు. అన్లెస్ ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనట్లయితే దాన్ని అన్సెక్యూర్డ్ డిపాజిట్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఏదన్నా మనం ఇన్విటేషన్ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్కి వెళ్ళేటప్పుడు ఆ స్టేట్మెంట్ ఏదైతే మనం ఇష్యూ చేస్తామో ఆ స్టేట్మెంట్లో అన్సెక్యూర్డ్ డిపాజిట్స్ అని చూపించాల్సి ఉంటుంది. ఈ ఏదైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయని రీపేమెంట్కి వెళ్ళాల్సిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్సెక్యూర్డ్ డిపాజిట్స్ కింద చూపించాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్సెక్షన్ 3, ఎవ్రీ డిపాజిట్ యాక్సెప్టెడ్ బై ఏ కంపెనీ అండర్ సబ్సెక్షన్ 2 shall be repaid with interest in accordance with the terms and conditions of the agreement referred to in that subsection. ఓకే, సబ్సెక్షన్ 2 ప్రకారం ఏ కంపెనీ అయితే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసిందో ఆ కంపెనీ ఆ డిపాజిట్ అమౌంట్ని అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఇట్ హ్యాస్ టు రీపే అలాంగ్ విత్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, terms and conditions of the agreement which company has entered. Okay, next fourth, where a company, subsection 4, where a company fails to repay the deposit or part thereof or any interest thereon under subsection 3. Okay, ఒకవేళ సబ్సెక్షన్ 2 ప్రకారం తీసుకున్న డిపాజిట్స్ని రీపే చేయమని చెప్పేసి సబ్సెక్షన్ 3లో చెప్పారు మనకు. ఈ సబ్సెక్షన్ 3 ప్రకారం కంపెనీ కనుక రీపే చేయడం ఫెయిల్ అయినట్లయితే ద డిపాజిటర్ కన్సర్న్డ్, ఆ డిపాజిటర్ ఎవరైతే ఉన్నారో అతనికి ట్రిబ్యునల్కి వెళ్ళే రైట్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి అతను ఏం ప్లీ చేయొచ్చు అంటే ద కంపెనీ అండ్ ఆర్డర్ డైరెక్టింగ్ ద కంపెనీ టు పే సమ్ డ్యూ ఆర్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ ఇంకర్డ్ బై ద కంపెనీ. ఓకే, ఈ రీపే చేయనప్పుడు ఆ డిపాజిటర్కి ఏం రైట్ ఉంటుందంటే ట్రిబ్యునల్కి వెళ్ళి ఆ సమ్ డ్యూ ఏదైతే అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ అండ్ ఎనీ అదర్ లాస్ ఆర్ డ్యామేజ్ ఇంకర్డ్ బై హిమ్ అవన్నీ మళ్ళీ రీపే చేయమని చెప్పేసి ఆ కంపెనీకి ఆర్డర్స్ పంపించమని చెప్పేసి తను ట్రిబ్యునల్కి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, ఫిఫ్త్ సబ్సెక్షన్ 5, ద డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్, అది మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏది అక్కడ సబ్సెక్షన్ 2 క్లాజ్లో మాట్లాడుకున్నాం, ఏది డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ క్రియేట్ చేయమని చెప్పేసినాం కదా. ఆ డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అనేది సబ్సెక్షన్ ఇది రిఫర్ టు ఇన్ క్లాస్ సి ఆఫ్ సబ్సెక్షన్ 2లో డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ క్రియేట్ చేయమని చెప్పాం కదా. ఆ అకౌంట్ అనేది ఓన్లీ డిపాజిట్ రీపేమెంట్గా వాడాలి కానీ ఇంకా దేనికి వాడుకోకూడదు. షల్ నాట్ బి యూజ్డ్ by the company for any purpose other than repayment of deposit. And the next concept is repayment of deposits etc accepted before commencement of this act, section 74. Notified date of this section is April 1st of 2000, subsection 1 of section 74. Okay, where in respect of any deposit accepted by the company before commencement of this act the amount of such deposit or part thereof or any interest due thereon remains unpaid on such commencement or becomes due at the time thereafter, the company shall file within a period of 3 months from the such commencement or from the date on which such payments are due with the register a statement of all deposits accepted by the company, sums remaining unpaid on such amount with the interest repayable thereon along with the arrangements made for such repayment, notwithstanding anything contained in any other law for the time being in force or under the terms and conditions subject to which the deposit was accepted or
ఎనీ స్కీమ్ ఫ్రేమ్డ్ అండర్ లా. యాక్ట్ కమెన్స్మెంట్ కాకంటే ముందు ఏదైనా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసినట్లయితే సచ్ డిపాజిట్ అమౌంట్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్ డ్యూ ఏదైనా అమౌంట్ రిమైన్స్ అన్పేడ్ ఉంటే కనుక ఆ కంపెనీ వితిన్ 3 months ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ హ్యాస్ టు ఫైల్ విత్ ద రిజిస్టర్ ఆల్ ద డిపాజిట్స్ యాక్సెప్టెడ్ బై ద కంపెనీ, సమ్స్ రిమైనింగ్ అన్పేడ్. సమ్స్ రిమైనింగ్ ఏదైతే యాక్ట్ కమెన్స్మెంట్ అయ్యే టైంకి కంపెనీ దగ్గర ఏదైనా డిపాజిట్స్ అన్పేడ్ డిపాజిట్స్ ఏదైనా ఉంటే, ఆల్రెడీ ఏదైనా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ అమౌంట్ ఏది అనేది, ఆ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వితిన్ 3 months అంటే మన యాక్ట్ కమెన్స్మెంట్ అయ్యేసరికి కంపెనీకి ఇన్ని డిపాజిట్స్ ఉన్నాయి పే చేయాల్సినవి అని చెప్పేసి రిజిస్టర్కి ఫైల్ చేయమని చెప్తున్నాడు వితిన్ 3 months. ఓకే, నెక్స్ట్ రీపే వితిన్ 3 years. ఓకే, ఈ రీపేమెంట్ వాటికి ఏదైనా అది మనకు యాక్ట్ కమెన్స్మెంట్ అయ్యే టైంకి డిపాజిట్స్ ఏవైతే అన్పేడ్ ఉన్నాయో వాటిని వితిన్ 3 yearsలో రీపే చేయండి, వితిన్ 3 years ఆఫ్ కమెన్స్మెంట్ ఆర్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్. అంటే డిపాజిట్ తీసుకున్నప్పుడు మనం ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయి ఉంటాం కదా, ఇది ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఈ లోపు రీపే చేసేస్తామని చెప్పేసి. ఆ టైం కానీ వితిన్ 3 years కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఉంటే ఆ టైం లోపల రీపే చేసేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, ఒకవేళ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తే మనకు చాప్టర్ 5 అండ్ రూల్స్ అంటే కంపెనీస్ అది యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ రూల్స్ 2014 మనం ఆ రూల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కవర్ చేసుకుంది. ఇది రెన్యువల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఒకవేళ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తే యాజ్ పర్ ద ప్రొవిజన్స్ లేడ్ డౌన్ ఇన్ చాప్టర్ 5 అండ్ రూల్స్ మేడ్ దేర్ అండర్, వీటి ప్రకారంగా రెన్యువల్ చేసుకోవాలి. ఓకే, ద ట్రిబ్యునల్ మే సబ్సెక్షన్ 2. The tribunal may, on an application made by the company after considering the financial condition of the company, the amount of deposit or part thereof interest. ఓకే, కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ట్రిబ్యునల్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ ట్రిబ్యునల్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని, ఫైనాన్షియల్ కండిషన్ని అర్థం చేసుకొని 3 years టైం కాకుండా ఇంకేదైనా ఫర్దర్గా టైం అలాట్ చేయొచ్చు, ఈ లోపు రీపే చేయమని చెప్పేసి. ఓకే, ఇఫ్ ద కంపెనీ ఫెయిల్స్ టు రీపే, కంపెనీ రీపే చేయడం ఫెయిల్ అయినట్లయితే, ఓకే, సబ్సెక్షన్ 1లో చెప్పిన విధంగానే లేదంటే ట్రిబ్యునల్ అలాట్ చేసిన టైం, ఇది సబ్సెక్షన్ 2 ప్రకారం ట్రిబ్యునల్ అలాట్ చేసిన టైంలో కనుక ఈ డిపాజిట్స్ని కంపెనీ రీపే చేయకపోయినట్లయితే, ఓకే, పనిషబుల్ విత్ ఏ ఫైన్ విచ్ షెల్ నాట్ బి లెస్ దాన్ 1 crore rupees. కంపెనీ ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ విచ్ షెల్ నాట్ బి లెస్ దాన్ 1 crore rupees. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ నాట్ లెస్ దాన్ 1 crore rupees బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 crore rupees. కంపెనీ విషయంలో ఈ డిపాజిట్స్ కనుక రీపే చేయకపోయినట్లయితే నాట్ లెస్ దాన్ 1 crore rupees, ఇట్ మే ఎక్స్టెండ్ టు rupees 10 crore. అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ ఆర్ with fine which shall not be less than rupees 25 lakhs but may extend to rupees 2 crores. ఓకే, కంపెనీ విషయంలో అయితే 1 crore, it may extend to 10 crores. And officers in default అయితే imprisonment which may extend to 7 years and fine 25 lakhs, not less than 25 lakhs but may extend to 2 crores or with both. ఇది మనకు ఇన్ టైంలో కంపెనీ డిపాజిట్స్ని కనుక రీపే చేయకపోయినట్లయితే, అది యాక్ట్ చెప్పిన టైం అండ్ నెక్స్ట్ ట్రిబ్యునల్కి అప్లై చేసుకుంటే ట్రిబ్యునల్ ఇచ్చిన టైంలో కూడా ఈ డిపాజిట్స్ని రీపేమెంట్ చేయకపోయినట్లయితే ఈ పెనాల్టీ. And the next concept is damages for fraud, section 75. The notified date of this section is 1st of June 2016. ఈ సెక్షన్లో ఏం చెప్పారంటే వేర్ ద కంపెనీ ఫెయిల్స్ టు రీపే ద డిపాజిట్స్, సెక్షన్ 74లో చెప్పిన విధంగా కంపెనీ కనుక డిపాజిట్స్ని రీపే చేయకపోయినట్లయితే ఫర్దర్ ఓకే అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఓకే యాక్ట్ అలాట్ చేసిన టైం కాకుండా ట్రిబ్యునల్ ఇచ్చిన టైం కాకుండా ఈ 2 టైంలలో ఈ వితిన్ ద 2 time periods ఏదో ఒక కంపెనీ కనుక రీపేమెంట్ చేయకపోయినట్లయితే అండ్ ఫర్దర్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ద డిపాజిట్స్ హ్యాడ్ బీన్ యాక్సెప్టెడ్ విత్ ఇంటెంట్ టు defraud the depositors or for any fraudulent purpose. Every officer of the company who has responsible for acceptance of such deposits, okay, రీపే చేయలేదు ఇన్ టైంలో
అండ్ నెక్స్ట్ అది ప్రూవ్ చేయబడింది. ఎలా అంటే ఓన్లీ డిపాజిటర్స్ని ఫ్రాడ్ చేయడానికి మాత్రమే ఆ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేశారు అని ప్రూవ్ చేసినప్పుడు, అంటే ప్రూవ్ చేయబడినప్పుడు, వితౌట్ ప్రెజుడ్యూస్ టు ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 3 ఆఫ్ దట్ సెక్షన్, liability under section 447 be personally responsible without any limitation. Okay, section 447 prakaram officers in default will be responsible, personally responsible without any limitation to the liability, okay, for all or any of the losses or damage that may have been incurred for the depositors కు వచ్చిన లాసెస్ అండ్ డిపాజిట్ అమౌంట్ వాళ్ళకి వచ్చిన లాసెస్ అండ్ డ్యామేజెస్ రికవర్ చేసి, అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ విల్ బి లయబుల్ అండర్ సెక్షన్ 447. ఎనీ సూట్ ప్రొసీడింగ్స్ ఆర్ అదర్ యాక్షన్ may be taken by any person, group of persons or any association of persons who had incurred any loss as the result of the failure of the company to repay the deposits or part thereof, any interest thereon. Any suit or proceedings or other action may be taken by any group or action, association, person who had incurred any loss as the result of failure of the company to repay deposits as part thereof, any interest thereon. Okay. Acceptance of deposits from public by certain companies, section 76. Notified date of this section is April 1st 2000. Notwithstanding anything contained in section 73, a public company. Okay, section 73 లో ఏం చెప్పారు, ఎలా ఒక కంపెనీ డిపాజిట్స్ని ఎలా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అన్న విధాన్ని మన అక్కడ చెప్పారు. అది కాకుండా ఇంకా ఒక పబ్లిక్ కంపెనీ అనేది ఎలా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది హ్యావింగ్ సచ్ నెట్వర్క్ అండ్ టర్న్ ఓవర్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. ఇది మనకు కంపెనీస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ రూల్స్లో చెప్పారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ లిమిట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మే యాక్సెప్ట్ ద డిపాజిట్స్ ఫ్రమ్ పర్సన్స్ అదర్ దెన్ ఇట్స్ మెంబర్స్. అక్కడ మనకు సెక్షన్ 73లో ఏం చెప్పారంటే మెంబర్స్ దగ్గర నుంచి ఎలా తీసుకోవటం అన్న విషయాన్ని అక్కడ చెప్పారు. కొన్ని కండిషన్స్ ఇచ్చారు, క్లాజ్ ఏ టు క్లాజ్ ఏ. ఆ కండిషన్స్ని కనుక ఫాలో చేసినట్లయితే, సాటిస్ఫై చేసినట్లయితే అక్కడ మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ సెక్షన్ 76లో ఏం చెప్తున్నారంటే, కంపెనీ ఒక పబ్లిక్ కంపెనీ అయ్యుండి దానికి ప్రిస్క్రైబ్డ్ నెట్ వర్త్ అండ్ నెట్ టర్న్ ఓవర్ కనుక అది హ్యావింగ్ సచ్ ప్రిస్క్రైబ్ చేసిన నెట్ వర్త్ అండ్ టర్న్ ఓవర్ కనుక ఉన్నట్లయితే ఆ కంపెనీ అదర్ దెన్ మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ కంప్లైంట్స్ విత్ ద రిక్వైర్మెంట్స్ ప్రొవైడెడ్. ఓకే, ఈ కావాల్సిన నెట్వర్త్ టర్న్ ఓవర్ ఉండి అది పబ్లిక్ కంపెనీ అయ్యి, అండ్ నెక్స్ట్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2లో క్లాజ్ ఏ నుంచి క్లాజ్ ఈ వరకు ఉన్న కండిషన్స్ని కంప్లై చేసినట్లయితేనే ఇక్కడ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు అదర్ దెన్ మెంబర్స్ దగ్గర నుంచి. అండ్ సబ్జెక్ట్ టు సచ్ రూల్స్ యాజ్ ఈ కండిషన్స్తో పాటు మళ్ళీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రూల్స్ కనుక ప్రిస్క్రైబ్ చేసినట్లయితే ఆ రూల్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా రూల్స్ కనుక పెట్టినట్లయితే ఆ రూల్స్ని ఫాలో అవుతూ, అండ్ నెక్స్ట్ సెక్షన్ 72 సబ్సెక్షన్ 2లో ఉన్న క్లాజ్ ఏ నుంచి క్లాజ్ ఈ వరకు ఉన్న కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ, అండ్ నెక్స్ట్ నెట్వర్త్ అండ్ టర్న్ ఓవర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఉంటే ఒక పబ్లిక్ కంపెనీ అయితే అప్పుడు ఆ కంపెనీ అదర్ దెన్ మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ప్రొవైడెడ్ దట్ సచ్ కంపెనీ షల్ రిక్వైర్ టు అబ్టైన్ రేటింగ్. ఓకే, తెలిసిందే. రేటింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఓకే, adequate safety, public which ensures adequate safety, the rating shall be obtained from every year. ఓకే, క్రెడిట్ రేటింగ్ ఉండాల్సిందే. ఇది సర్క్యులర్ ఇష్యూ చేసేటప్పుడు అందులో మనం ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ డిపాజిటర్స్ ఎవరు, వెదర్ సెక్యూర్డ్ డిపాజిట్స్ అన్సెక్యూర్డ్ డిపాజిట్స్ ఇవన్నీ డిస్ప్లే చేస్తూ వాటితో పాటు మనం ఇది రేటింగ్ అయితే ఇస్తాం కాబట్టి ఈ క్రెడిట్ రేటింగ్ అనేది అబ్టైన్ చేసుకొని ఉండాలి. వెదర్ ఇట్ మే బి పబ్లిక్ కంపెనీ మరి ఏదైనా కానీ రేటింగ్ డిస్ప్లే చేయాలి. ఆ రేటింగ్ అనేది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అది కూడా డిస్ప్లే చేయాలి. ఓకే, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఎవ్రీ కంపెనీ యాక్సెప్టింగ్ సెక్యూర్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ షెల్ విత్ ఇన్ 30 days ఆఫ్ సచ్ యాక్సెప్టెన్స్ క్రియేట్ ఏ ఛార్జ్. ఓకే, సెక్యూర్ డిపాజిట్స్ని కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే ఛార్జ్ క్రియేట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు, యాక్ట్ చెప్తుంది. ఓకే, ఆన్ ఇట్స్ అసెట్స్ అమౌంట్ నాట్ లెస్ దాన్ ద. ఓకే, ఆ డిపాజిట్స్ కంటే తక్కువ ఉండొద్దు ఆ ఛార్జ్ క్రియేషన్ చేసే అసెట్ వాల్యూ.
in favor of deposit holders in accordance with such rules as may be prescribed. ఓకే, ఛార్జ్ ఒకవేళ సెక్యూర్డ్ అది డిపాజిట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది సెక్యూర్డ్ డిపాజిట్ అవ్వడానికి ఛార్జ్ క్రియేట్ చేయాలి, కంపెనీ అసెట్స్ కానీ కంపెనీ ప్రాపర్టీస్ కానీ. అండ్ ఆ అసెట్ అండ్ ప్రాపర్టీ యొక్క అమౌంట్ వచ్చేసి డిపాజిట్ అమౌంట్ కంటే తక్కువ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ప్రొవిజన్ 2, the provisions of this chapter shall mutatis mutandis apply to the acceptance of deposits from public under this section. ఓకే, అదర్ దెన్ మెంబర్స్, అదర్ పబ్లిక్ దగ్గర నుంచి ఒక కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసిన ఆల్ ద ప్రొవిజన్స్ విల్ అప్లై. సెక్షన్ 76A, పనిష్మెంట్ ఫర్ కంట్రావెన్షన్ ఆఫ్ సెక్షన్ 73 ఆర్ 76. సెక్షన్ 73లో ఏం చెప్పారు, కంపెనీ మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలనేది సెక్షన్ 73లో చెప్పారు. సెక్షన్ 76లో ఏం చెప్పారంటే అదర్ దాన్ మెంబర్స్ దగ్గర నుంచి ఎలా డిపాజిట్ తీసుకోవాలన్న విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ ఈ రెండింటిని కనుక కంప్లై చేయకపోయినట్లయితే, కంట్రావిన్ చేసినట్లయితే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. వేరే కంపెనీ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అని సెక్షన్ 76Aలో చెప్పారు. వేర్ ఏ కంపెనీ యాక్సెప్ట్స్ ఆర్ ఇన్వైట్స్ or allows or causes any other person to accept or invite on its behalf any deposit or contravention or 76 or 73 or rules made thereunter if a company fails to repay the deposit or part thereof or any interest due thereon time specified under section 73 or 76 rules further time specified may be allowed by the central section. The company shall in addition to payment of సెక్షన్ 73లో సెక్షన్ 76లో ఉన్న విధంగా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి exception invites allows causes any other person to accept invites and rules thereunder if a company fails to repay కంపెనీ రీపే చేయకపోయినట్లయితే fails to repay the deposit on part thereof and interest thereof specified in for the time. ఓకే, కంపెనీ మన యాక్ట్లో చెప్పిన టైంలో అండ్ నెక్స్ట్ ట్రిబ్యునల్ అలాట్ చేసిన టైంలో కనుక రీపేమెంట్ చేయకపోయినట్లయితే ద కంపెనీ షెల్ ఇన్ అడిషన్ టు ద పేమెంట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ అడిషన్ టు ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్ అమౌంట్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఆర్ ఇంట్రెస్ట్ డ్యూ. ఆ డిపాజిట్ అమౌంట్ ఇంట్రెస్ట్ కాకుండా దానికి అడిషనల్గా పనిషబుల్ విత్ ఫైన్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్ 1 crore rupees or twice the amount of deposit accepted by the company whichever is lower. Okay, 1 crore or twice the amount of deposit whichever is lower rupees but which may extend to rupees 10 crores. ఓకే, ఆ డిపాజిట్ని కాక ఇన్ టైంలో కనుక చేయకపోయినట్లయితే ఇక్కడ 1 crore rupees కానీ ట్వైస్ ద డిపాజిట్ అమౌంట్ కానీ విచ్ ఎవర్ లెస్ ఇది ఈ అమౌంట్ అనేది 1 crore ఆర్ ట్వైస్ ద డిపాజిట్ అమౌంట్ విచ్ ఎవర్ ఇస్ లోయర్. ఈ అమౌంట్ అనేది దేనికి యాడ్ చేయాలి, డిపాజిట్ అమౌంట్కి, ఇంట్రెస్ట్ అమౌంట్కి ప్లస్ ఈ అమౌంట్ ఇవన్నీ కలిపి డిపాజిటర్కి పే చేయాల్సి ఉంటుంది కంపెనీ. ఓకే, ఇది సెక్షన్ ఒమిట్ చేశారు. ఇంప్రిజన్మెంట్ అన్న కాన్సెప్ట్ లేదు ఇప్పుడు, ఒమిటెడ్. ప్రొవైడ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ proved that the officer of the company who is in default has contravened such provisions knowingly or willfully with the intention to deceive the company or its shareholders or depositors. ఓకే, కంపెనీ యొక్క ఆఫీసర్ ఎవరైనా విల్ఫుల్గా కంట్రావిన్ చేసి అదే విల్ఫుల్గా ఇంటెన్షన్ టు డిసీవ్ అంటే కంపెనీని కానీ షేర్ హోల్డర్స్ కానీ డిపాజిటర్స్ కానీ విల్ఫుల్గా ఫ్రాడ్ చేద్దామని చూస్తే, నెక్స్ట్ క్రెడిటార్స్ అండ్ ట్యాక్స్ అథారిటీస్ కూడా ఉన్నారు, వీళ్ళని కనుక విల్ఫుల్గా ఫ్రాడ్ చేయాలని చెప్పి చూసినట్లయితే అండ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ దట్ అది ప్రూవ్ చేసినప్పుడు ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ విల్ బి లయబుల్ అండర్ సెక్షన్ 447. ఓకే, మనం కంపెనీస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ రూల్స్ 2014 అండ్ నెక్స్ట్ ఈ ఫామ్ DPT3 అనేది we will discuss in the next session. This is right for now. ఇప్పటితో సెషన్ క్లోజ్. అంటే ఫస్ట్ ఒక చిన్న గ్లాన్స్ ఒకటి వేసుకున్నది, ఒక గ్లాన్స్ చిన్న రివిజన్. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ ఫస్ట్ ఏం చెప్పారు అంటే ఈ కంపెనీ అనేది డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు అంటే ఈ సెక్షన్లో చెప్పిన విధంగా కంపెనీస్ యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పారు. అది సెక్షన్ 73లో ఏం చెప్పారంటే డిపాజిట్ యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఏం చెప్పారు, ఎలా యాక్సెప్ట్ చేయొచ్చు అంటే మన కండిషన్స్ ఇచ్చారు. రెజల్యూషన్ పాస్ చేయాలి, సర్క్యులర్ ఇష్యూ చేయాలి, అవన్నీ ఉన్నాయి కదా సెక్షన్
ఇది సెక్షన్ 73 సబ్సెక్షన్ 2లో ఉన్న క్లాజెస్. సర్క్యులర్ ఇష్యూ చేయాలి, ఫైనాన్షియల్ పొజిషన్ చూపించాలి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇవ్వాలి, అండ్ నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నుంచి ఆ కండిషన్స్ అన్ని ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ చూపించాలి. అండ్ నెక్స్ట్ డిఫ్రాడ్ చేసినట్లయితే పెనాల్టీసు 1 crore 10 crores ఇంప్రిజన్మెంటు ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి 25 lakhs, మినిమం 25 lakhs, 2 crores. ఓకే. అండ్ నెక్స్ట్ సెక్షన్ 76లో ఏం చెప్పారు అంటే ఫ్రమ్ మెంబర్స్ అనేది డిపాజిట్స్ మెంబర్స్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయడానికి ఎలా అన్నది సెక్షన్ 73లో చెప్తే, సెక్షన్ 76లో ఏంటంటే అదర్ దెన్ మెంబర్స్ నుంచి డిపాజిట్స్ ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలన్నది సెక్షన్ 76లో చెప్పారు. 76Aలో ఏం చెప్పారు అంటే పెనాల్టీస్ అండ్ అది మన ఫర్దర్ పెనాల్టీస్ ఏదైనా ఉంటే వాటిని డిఫ్రాడ్ చేసినట్లయితే వాటికి ఏం పెనాల్టీస్ అనేది సెక్షన్ 76Aలో చెప్పారు. ఇక్కడతో దిస్ ఈజ్ రైట్ ఫర్ నౌ. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది పాన్ నెంబర్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. అలా అయితే మనకు 15 minutesలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టెక్నాలజికల్గా సాఫ్ట్వేర్ పరంగా 100% సెక్యూర్డ్ అండ్ ఫాస్టెస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది మనకు. ఏ ఇష్యూ ఉండదు, స్ట్రక్కింగ్ కానీ ఇది ఏమంటారు గ్లిచెస్ కానీ ఏముండవు ఈ సాఫ్ట్వేర్లో. టెక్నాలజికల్ బాగా అప్గ్రేడ్ ఉంది. అండ్ నెక్స్ట్ రతన్ టాటా గారు ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో, కాబట్టి వీ కెన్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ రిలయబుల్. మన మనీ ఎక్కడికి పోదు. నెక్స్ట్ ఇప్పుడు కనుక ఈ మంత్లో కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు డిజిటల్ గోల్డ్ ఇస్తున్నారు ఫ్రీగా, మన వ్యాలెట్లోకి వస్తుంది. అబ్స్ట్రాక్ట్ వ్యాలెట్లోకి డిజిటల్ గోల్డ్ యాడ్ చేస్తారు. దాన్ని మనం సేల్ చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ మటుకు ఫ్రీ. 0 brokerage అండ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, ఐపో, ఎన్ఎఫ్ఓస్, న్యూ ఫండ్ ఆఫర్స్. ఓకే. ఇంట్రాడే ట్రేడింగ్కి మాత్రం అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్కి ₹20 పర్ ఆర్డర్ అంటే బై అండ్ సెల్. బైకి ₹20, సెల్కి ₹20. ఓకే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏదన్నా కంపెనీ సైట్లో ఏదన్నా కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి. వీ విల్ డిస్కస్. ఓకే.